హాయ్ మామ. ఈ హౌస్ చూడండి, కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్ హౌస్ మామ. చూడండి, ఈ విధంగా ప్లానింగ్ చేయదలుచుకుంటే ఈ విధంగా చూసుకోండి. ఎలివేషన్ ప్లానింగ్ అనమాట ఇది. మీకు ఎక్సలెంట్ ఉంటుంది మామ. ఇది చూడండి, ఎలివేషన్ ప్లానింగ్ అనమాట. మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇగో గేటు, కార్ పార్కింగ్కి ఈ విధంగా గేటు వెళ్ళడానికి మార్గం ఉంది మామ. అలాగే మనం కొద్దిగా పెద్ద గేట్లు కాకుండా చిన్న గేట్లు కూడా వెళ్ళడానికి ఈ విధంగా వస్తుంది మామ. చూడండి పర్ఫెక్ట్గా. ఇది మెయిన్ డోరు. ఇదంతా పార్కింగ్ ఏరియా మామ. ఇదంతా పార్కింగ్ ఏరియా. అక్కడ వచ్చేసి మీకు మెట్లు మెట్లు అవైలబుల్గా ఉంది. అలాగే దాంతోపాటు ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది మామ. ఇదంతా టోటల్గా ఇదేసాం చూడండి. వాలు పైన మొత్తం సింథటిక్ సీలింగ్ చేశారు మామ. ఇది వాటర్ ప్రూఫింగ్ అనమాట. సింథటిక్ సీలింగ్, వాటర్ ప్రూఫింగ్, ఎక్కువ కాలం లైఫ్ కూడా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇది మొత్తం వాటర్ ప్రూఫింగ్ అనమాట. ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది. ఇది మీకు కొన్నాళ్ళకి వర్షం తగిలినా, తడి తగిలినా, చెమ్మ తగిలినా కానీ ఈ సీలింగ్ మీకు పాడవుతుంది అన్న ప్రాబ్లం లేదు. దీన్ని సింథటిక్ సీలింగ్ అంటారు. ఇవన్నీ వాటర్ ప్రూఫింగ్ ఫైబర్ మెటీరియల్తో తయారవుద్ది ఇదంతా. ఇదంతా పార్కింగ్ ఏరియా మామ. ఇగో చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ పార్కింగ్ ఏరియా వేసాం మనం. మీకు ఈ విధంగా డిజైన్ వేసాం. పార్కింగ్లో మీకు అర్థమవుతున్నట్టున్నా. ఇగో చూడండి, ఈ విధంగా పార్కింగ్ ఏరియా మొత్తం మీకు వేసాం. పార్కింగ్ ఏరియా మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి. దగ్గర దగ్గర మీకు ఇటు వచ్చేసి 20 ఫీట్లు ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి ఒక 60 ఫీట్ల వరకు ఉంటుంది మామ. ఇక చూడండి, మొత్తం పార్కింగ్ ఏరియా, మొత్తం పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ కార్ పార్కింగ్. ఇది వచ్చేసి మెయిన్ హౌస్లోకి మీకు ఎంట్రీ కావడానికి ఇది మెయిన్ డోర్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, ఇంక ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఇదిగోండి మామ, ఇది వచ్చేసి హాలు. చూడండి, ఇది హాల్ సీలింగ్ మీకు హాల్ మీకు ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చాం మామ. చిల్లర ఉంటుంది. చిల్లర కూడా చూడండి, ఇలాగా కిచెన్ మనం పూర్తి అవ్వలేదు. మామ సీలింగ్ ఇవి మొత్తం వచ్చేసి మీకు అలాగే మీకు ఉండేటట్టు దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ లో టాయిలెట్ ఇచ్చారు మామ. ఇగో ఈ విధంగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ లో టాయిలెట్ బయటకు వస్తే మనం చెప్తున్నా. ఇగో మీకు ఇది సిట్అవుట్ పైన అప్ స్టేర్ లో మీకు సిట్అవుట్ చూడండి మామ. సిట్అవుట్ ఇది మీకు ఏ విధంగా చేశారో మొత్తం వాటర్ ప్రూఫింగ్ మామ. మంచుకు కానీ వర్షం కానీ జల్లు కొట్టినా సరే నో ప్రాబ్లం అమ్మా. దీనికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది సీలింగ్ ఎక్కువ కాలం లైఫ్, మినిమం 40 ఇయర్స్ ఉంటుంది మామ. ఈ సీలింగ్ మీకు 30 ఇయర్స్ కాదు, 40 ఇయర్స్ ఉంటుంది. మనకి 10 ఇయర్స్ కంపెనీ వాడే మనకి వారంటీ ఇస్తాడు. ఇదిగోండి మామ, పర్ఫెక్ట్ గా ఈ సీలింగ్ చేశారు. ఇక్కడ కూడా స్టోన్ వర్క్ మనం చేసాము ఆల్రెడీ. ఇదిగోండి మొత్తం. ఇదిగోండి లిఫ్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇదిగోండి చూడండి, ఈ విధంగా మొత్తం టోటల్ గా స్టోన్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ కూడా ఈ విధంగా వేసామమ్మా. చూడండి, పార్కింగ్ ఈ విధంగా మోడల్ అనేది ఈ విధంగా వేసాం. పార్కింగ్ మోడల్ చూడండి మామ. పార్కింగ్ మోడల్ ఏ విధంగా ఉందో. ఇవి మొత్తం ఆర్టిఫిషియల్ గ్రానైట్ మామ. ఇది ఆర్టిఫిషియల్ది. మనకి డిగ్రీలు చేసేసి టైల్స్ టైప్ లో 3 ఇంచులు పట్టీలు, మనం 3-4 ఇంచులు ఏ సైజ్ అయితే ఆ సైజ్ డిగ్రీల టైప్ లో మనం వీటిని తయారు చేసుకుని వేసుకోవచ్చు మామ. ఇది మెయిన్ డోర్ మామ. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా డోరు అవన్నీ చేస్తే లోన కబోర్డులు చేస్తున్నారు. ఈ విధంగా మనకు గలీలో ఈ విధంగా మీకు 1 by 1 లైన్స్ లాగా వేసాం మామ.
అలాగే అక్కడ ఒక మీకు టాయిలెట్ ఉంది. ఎవరైనా రిలేటివ్స్ బయట వాళ్ళు వస్తే ఇబ్బంది లేకుండా ఉంది మామ. ఇగో మనం మెయిన్ డోర్ వచ్చేసి లోన్ వచ్చేసి కబోర్డ్ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి మామ, కబోర్డ్ వర్క్ లోన్ జరుగుతుంది. చూడండి, ఈ విధంగా కబోర్డ్ వర్క్ జరుగుతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ ఇప్పుడే మొదలైంది మామ. దీంట్లో సీలింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సీలింగ్ చూడండి, సీలింగ్ ఈ విధంగా వచ్చింది మామ. ఈ విధంగా వచ్చింది చూడండి. మీకు కబోర్డ్ వర్క్ అనేది మొత్తం టోటల్ గా ఈ విధంగా వస్తుంది. దీంట్లో మొత్తం ఇది హాల్లో నుంచి మనం ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తున్నాం మామ. ఇదంతా కిచెన్ మామ. చూడండి, ఈ రోజు మనం వర్క్ ఇక్కడ చేస్తున్నాం మామ. ఈ వైట్ కలర్ స్టోన్ ఉంది చూసారా, ఆ స్టోన్ కబోర్డ్స్ మీద మనం ఈ రోజు ఏర్పాటు చేసాం. ఆ మొత్తం పైన మొత్తం కిచెన్ లో మొత్తం కబోర్డ్స్ మామ. అవన్నీ డోర్స్ గీట్లుగా ఉంది కదా, అన్ని డోర్స్. ఇంకా సన్గాస్ పూర్తి అవ్వలేదు. సన్గాస్ పూర్తి అవుతే చాలా ఎక్సలెంట్ లుకింగ్ వస్తుంది మామ. ఇదిగోండి, కిచెన్ లో కూడా మీకు సింపుల్ గా డిజైన్ అనేది చేయడం జరిగింది. సీలింగ్ ఇదిగోండి మామ. మీకు అది వచ్చేసి వాష్ ఏరియా. అటుపక్క మీకు ఆ కిటికీ దగ్గర కనిపిస్తుంది కదా, అది వాష్ ఏరియా మామ. ఆ విధంగా ఉంటుంది చూడండి. అది వాష్ ఏరియా, మామ. అక్కడ ఇది మొత్తం కబోర్డ్స్ ఇవన్నీ చూడండి ఏ విధంగా ఉందో. ఇది కిచెన్. అక్కడ రోస్ లాగా వచ్చేస్తుంది. ఇవన్నీ ఈ విధంగా మొత్తం కిచెన్ అయిపోయింది. ఇక్కడే డైనింగ్ హాల్ కూడా మీకు ఈ కిచెన్ కానుకొని ఇక్కడ ఈ చూడండి దేవుడి మందిరం ఉందన్నమాట. దీంట్లో మొత్తం స్టోన్ వర్కే చేసాం మనం. ఇవన్నీ ఆర్టిఫిషియల్ గ్రానైట్ మొత్తం లైన్స్ మాదిరిగా వేసాం మామ. వాళ్ళు వుడ్ తో మండపం కట్టించుకుంటారంట. మనం వాల్స్ వరకు మొత్తం స్టోన్ వర్కే చేసాం అనమాట. ఇవ్వండి మామ, ఈ విధంగా వచ్చింది వర్క్ చూడండి. స్టోన్ వర్క్ ఆరెంజ్ ఫ్రేమింగ్ చేసేసి మొత్తం వైట్ కలర్ వేసాం అనమాట. అలాగే ఇక చూడండి, ఇది మనం కరెక్ట్ గా మీకు కిచెన్ కానుకొనే ఉంటది మామ. ఇది ఇక్కడ మన కిచెన్ కి ఆపోజిట్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ మామ. ఇదిగో మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మీకు పక్కకి జరుపుకునే విధంగా, ఓపెన్ చేసుకునే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇది ఏర్పాటు చేశారు మామ. ఇగో చూడండి, మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కూడా ఈ విధంగా చేశారు మామ. సీలింగ్ ఎక్సలెంట్ సీలింగ్. అయితే మంచాలు సపరేట్గా తెచ్చుకోవడం ఎందుకని వీళ్ళే మంచాలు కొట్టారు. ఇగో చూడండి, మంచాలు చూపిస్తాను నేను. ఇగోండి, ఈ విధంగా మొత్తం గోడకి వాళ్ళు సరిపోను ఇది మంచాన్ని ఏ విధంగా తయారు చేసుకున్నారంటే, మనం పరుపు తెచ్చేసుకొని ఇక ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ కబోర్డ్ తోనే తయారు చేయించారనమాట. మీకు చాలా బాగుంటది మామ. ఇది మీకు చూడటానికి చూసినట్లయితే మీరు ఈ విధంగా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అనమాట ఈ మంచం. ఇది 6x7 తయారు చేశారు మామ ఈ మంచం. అలాగే ఇలా చూడండి ఇటుపక్క ఇది మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి ఈ మాదిరిగా టైల్స్ డిజైన్ చేశారు మామ. ఇవన్నీ మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో టైల్స్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్ అన్నమాట. దీనికి ఇగోండి చూడండి, ఈ విధంగా టైల్స్ అనేవి వేసాను. ఈ విధంగా ఉంది మామ. ఇంకా అన్ని ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మామ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కబోర్డ్స్ అన్ని ఇంకా పూర్తి అవ్వలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది మామ. ఇవన్నీ పూర్తిగా ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి కూడా ఇక్కడ అటాచ్ మంచం అనేది తయారు చేశారు. ఇవన్నీ ఈ విధంగా. దీంట్లో ఇక్కడ కబోర్డ్స్ లోనే టాయిలెట్స్ ఏర్పడేట్టు చూసారా. ఇది టాయిలెట్ మామ. ఈ బాత్రూమ్ కి వచ్చేసి ఈ విధంగా టైల్స్ మోడల్ గా వేశారు. ఇదిగోండి, ఈ విధంగా ఉంది మోడల్. చాలా బాగుంటుంది మామ. టైల్స్ ఇది పైదాకా వేశారు. 2x4 ఖజారా కంపెనీ. ఇదిగోండి, ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది మామ. మీ ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ అండ్ లైక్ మామ. ఇలానే చూస్తూ ఉండండి మన ఛానల్. జై హింద్.